చాలా మందికి దీపం వెలిగించినప్పుడే బోల్డ్ అనుమానాలు వస్తూ ఉంటాయి. అయ్యా గురువు గారు, ఎన్ని ఒత్తులు వేయాలండి, కాకపోతే ఏ నూనె వేయాలండి? కుదిరితే కనుక ఆవు నెయ్యి మంచిది, లేదంటే మీ ఇతర నూనె ఏదైనా సరే తర్వాత. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేష్టం. కనీసం మనకి శ్లోకంలో చెప్పినట్టుగా సాధ్యం త్రివర్తి, కనీసం 3 ఒత్తులైనా వేయాలి, 3 మించి ఏదైనా వేసుకోవచ్చు. ఆ రకంగా ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ పృథ్యమున అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పం తీసుకుని ఆ పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ముందుగా మనం వరలక్ష్మి వ్రతంలో మొట్టమొదట పసుపు వినాయకుడికి పూజ చేయాలి. ఎందుకంటే ఆదో పూజ, ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ చేసిన తర్వాతే మిగతా పూజ చేసుకోవాలి. కాబట్టి మనం ముందుగా గణపతి పూజ చేస్తున్నాం అనమాట. అంచేత ఇప్పుడు పూజ అంతా కూడా గణపతిగా ఉంటుంది కాబట్టి గణపతి దగ్గర ఒక పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు 3 వేలతోటి గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఏ పూజ చేసినా చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయదు కాబట్టి మధ్యలో 3 వేలతోటే పూజ చేయాలి. కాబట్టి చక్కగా 3 వేలతోటి గణపతికి పూజ చేస్తూ ఉండండి అక్షతలు. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, ఓం శచి పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణానాయమ్యా. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి, ఎడమ చేతి పక్కకి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్య అగ్రేణాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిక సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసేయండి. మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవర సుబ్రహ్మణ్య వీరభద్ర శర్మనామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేర్లు, అందరి పేర్లు కూడా చెప్పుకుని, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కూడా చెప్పుకుని నేను చెప్పినట్టుగా నమస్కారం చేస్తూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జలానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఆ ఉంగరం మీద పెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా విడిగా, ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఆ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర. నక్షత్రం వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. చాలు. ఈసారి మళ్ళా ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమో నమః. మనఃపూర్వక
ప్రార్థన నమస్కారం సమర్పయామి. అలా వినాయకుడి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం గణానా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం అని వెలిగించండి. చూపించండి, గంట కొట్టండి. ఓం శ్రీరస్తు భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనంద విషయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి కళ్ళ మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టి దాని కూడా ఒక నీళ్ళు చల్లి కళ్ళకద్దుకోండి. అలాగే ఆరతి కర్పూరాన్ని. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం మంత్రపుష్పం సమర్పయామి. సార్ మళ్ళీ అక్షతం తీసుకుని 3 సార్లు కుడి చేతి వైపుగా ప్రదక్షిణాలు చేయండి. 7 మార్గాలకు వెళ్ళి ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని నమః అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతం తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. కూర్చో